ఇప్పుడు మనకి ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి కదా ఏపీలో. నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ అధికారంలోకి వస్తే మేనిఫెస్టో అనేది ఎలా ఉంటుంది? చాలా జాబ్స్ వస్తాయని మేమైతే ఫస్ట్ యూత్కి కావాల్సింది అదే కదా. సో జాబ్స్ వస్తాయని అనుకుంటున్నాము. అంటే మహిళలకు కొన్ని ఉద్యోగాలు కల్పిస్తాను అని కూడా చెప్తున్నారు. కల్పిస్తారా? యా మేబీ కల్పించవచ్చు. అంటే వాలంటీర్ సిస్టమ్ తీసేస్తానంటున్నారు. మరి వాలంటీర్ సిస్టమ్ తీసేస్తే మంచిదా, ఉంచితే మంచిదా? మీరేమనుకుంటున్నారు? ఉంచితేనే మంచిది అనుకుంటున్నాను. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తే ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి? మహిళలకు అయితే అందరికీ చాలా బాగుంటాయని నేను అనుకుంటున్నాను. సో అంటే పవన్ కళ్యాణ్ రావాలని ఎందుకు అనుకుంటున్నారు? మే ఒకసారి ఛాన్స్ ఇద్దామని అనుకుంటున్నాము. సో ఆల్రెడీ జగన్ని చూసాము, ఇప్పుడు ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నాము. అంటే పవన్ కళ్యాణ్ రాగానే ఎలాంటి డెవలప్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మెయిన్గా అయితే జాబ్స్ గురించి. అంటే ప్రజెంట్ గవర్నమెంట్లో జాబ్స్ ఎలా ఉన్నాయి? అక్కడ జాబ్స్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చి అందరూ తెలంగాణలో సెటిల్ అవుతున్నారు. ఓకే, అంటే చంద్రబాబు నాయుడు గారితో పొత్తులు పెట్టుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? మేబీ ఇట్స్ ఒక స్టైల్ అయి ఉండొచ్చు అది కూడా. ఓకే, అంటే పెట్టుకొని వస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు అయితే ప్రజెంట్ అయితే పెట్టుకుంటే బాగానే ఉంటుంది, కానీ ఫ్యూచర్లో అయితే ఆయన సింగిల్గా రావడమే చాలా మంచిది. ఓకే, జగన్ గారి పాలనలో అసలు ఏమి నచ్చలేదా మీకు? నచ్చలేదా అంటే కొన్ని గవర్నమెంట్ స్కూల్స్కి అలా చేసే డెవలప్మెంట్ బాగుంది, కానీ అన్నెసెసరీగా అందరికీ పెన్షన్స్ ఇవ్వడము అవన్నీ కొంచెం మనీ వేస్టేజ్ అని అనిపిస్తుంది. ఆ మనీ అంతా కొంచెం డెవలప్మెంట్కి అలా పెడితే బాగుంటుందని అనిపిస్తుంది. ఓకే, అంటే జగన్ గారి పథకాలు కానీ స్కూల్స్ కానీ వైద్య రంగం కానీ ఎక్కువ డెవలప్ చేశారంటున్నారు కదా, మీరేమంటారు? అవును.